హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిని కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో పెట్టేసి ఈరోజైతే ఫుల్ వీడియో చేద్దామని అయితే అనుకున్నా. ఫుల్ వీడియోస్ ఎక్కువ పెడతాను కానీ షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నా. ఫుల్ వీడియోస్కు నా సెల్ హ్యాక్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఎక్కువ తీయడానికి వస్తలేదు. అందుకని చెప్పేసి ఫుల్ వీడియోస్ అయితే తీస్తలేను, షార్ట్ వీడియోస్ ఇస్తున్నా. సరే ఈరోజు ఒక వీడియో వేద్దామని చెప్పేసి అనుకున్నా. ఈరోజు వీడియో ఏంటంటే కాలీఫ్లవర్. చాలా రోజుల నుండి అనుకుంటున్నా కాలీఫ్లవర్ ఉండాలని. అంటే ఎప్పుడో తెచ్చిండు. ఇది అరకిలకు తక్కువ ఉంటుంది, పావు కిలోకి ఎక్కువ ఉంటుంది అంతే. ఇది తెచ్చి 2-3 రోజులు అవుతుంది. కానీ నేను ఆ రోజు వీడియోలో చూపించిన కాలీఫ్లవర్ తెచ్చిండని చెప్పేసి షార్ట్ వీడియోలో, కానీ నేనేమో వండలేదు. కానీ ఈ కర్రీ కూడా ఈరోజు వండింది అయితే కాదు, ఇది నిన్న చేసిన కర్రీ ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ మధ్యలో కూరగాయలు అవి ఇవి వండేసరికి ఇది ఆపేసిన అన్నట్టు, అందుకని చెప్పేసి ఇది కొంచెం లేట్ అయింది. ఇక నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్ని అయితే కోసుకుంటున్నా. చిన్న చిన్న కాదు, కొంచెం పెద్దగానే కోసుకుంటున్నా. ఎందుకంటే అది ఉడికింది అనుకో తుక్కు తుక్కు అయ్యి అంతా అలా కలిసిపోతుంది కదా, అట్లా బాగోదని చెప్పేసి ఇట్లా కొంచెం అయితే పెద్దగా కోసుకుంటున్నా. ఇక్కడ నేను మెల్లగానే కోసుకున్నా, కాలీఫ్లవర్ అయితే కోసుకుంటున్నా అన్నట్టు. చాలామందికి నచ్చదు కూడా కాలీఫ్లవర్, నాకైతే అస్సలు నచ్చదు. అంటే స్టార్టింగ్ నేను తినకముందుకైతే నాకు అస్సలు నచ్చేది కాదు. దీన్ని చూస్తేనే వాంతింగ్ వచ్చేది. అందులో ఒకటి ఏంటంటే దీంట్లో పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులను చూస్తే కూడా నాకు తినాలని అస్సలు అనిపించపోవు. కానీ ఆ పురుగులు వేడి నీళ్ళలో వేస్తే పోతే అది అని చెప్పేసి అని అన్నారు. అందుకని చెప్పేసి నేనైతే మంచిగా వేడి నీళ్ళు పెట్టుకొని అవి అందులో వేసుకొని అటు ఇటు కలుపుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా వదిలేసిన. దాంట్లో మాత్రం ఏమేమి పురుగులు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయినాయి. కొంచెం నీట్గానే వేసుకున్నాను, ఎందుకంటే అలా ఏ ఒక్క చిన్న కూర వండాక ఏ ఒక్క చిన్న పురుగు కనబడ్డ కూర మొత్తం వేస్ట్ అయిపోతుంది. మన కళ్ళకు కనబడితే అది మనం తినను కూడా తినమన్నట్టు. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్త కొద్దే నేనైతే వేసుకున్నా. నేను అవి అయితే వేడి నీళ్ళలో వేసేసి ఒక పెద్ద సైజు 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని అందులో 2-3 జీడిపప్పు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని అయితే పక్కగా పెట్టేసుకున్నా. కరెంట్ ఈ మధ్యలో ఒక వస్తుంది. కరెంట్ ఇట్లా పోతుందేమో అని చెప్పేసి ఫస్ట్ అయితే పట్టుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి కదా, అవి తొందరగా ఉడికిపోయింది. నేను టైం పడుతుంది కావచ్చు అని అనుకున్నా. అంటే అంతకుముందు కూడా వండినా కానీ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేసరికి మర్చిపోయినట్టు అయింది. మళ్ళీ అవి తీసి పక్కకు పెట్టుకున్న తర్వాతనైతే మంచి ఒక గిన్నె తీసుకొని కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే దానికి టేస్ట్ కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నా. కానీ నాకు నూనె ఏమి ఎక్కువ కాలేదు, దానికి సరిపడంతనే అయింది. ఒక 3 పావుల నూనె పోసుకొని అయితే కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాక మంచి ఉల్లిపాయలు అయితే సన్నగా వేసుకున్నా. ఎంత సన్నగా అంటే నాకు ఎంత వీలైనంత సన్నగా అంత సన్నగా అయితే తరుక్కొని పోసుకొని ఒక 3 మిర్చి అయితే పొడుగు కోసుకొని అట్లనే వేసుకున్నా. ఇక ముక్కలు అయితే చిన్నగానైతే కట్ చేయలేదు అన్నట్టు, ఏం కదలే అల్లనే ఉడికిపోతాయి అని చెప్పేసి అలాగనే వేసుకున్నా. కొంచెం కరివేపాకు వేసుకున్నా. అవైతే కొంచెం ఫ్రై అయ్యేదాకానైతే వేయించుకున్నా. ఉల్లిగడ్డలు ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా గ్రేవీ వస్తుందని చెప్పేసి నేనైతే వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన వేయేదాకా కూడా మంచిగా కలుపుకున్నా అన్నట్టు. చిన్నగా ఉల్లిగడ్డలు కోసుకొని చిన్నగా అవి మంచిగా గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం అనుకో మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను అలా వేయించుకున్నా అంతే. చిన్నగా సింపుల్గా తొందరగా అయిపోయే కూర, అదంతా ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు, తొందరనే అయిపోయింది. ముందుగా ఉడకబెట్టినవి తీసినాయి కదా, అవి అయితే ఇగో ఇందులో అయితే వేసుకున్నా. వీటితోని పకోడీ కూడా వేస్తారట. పకోడీ ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేయాలి. చూద్దాం, ఉంటుంటే ఎప్పుడైనా ట్రై చేస్తా కావచ్చు. ఈరోజైతే కర్రీ అయితే వేసేస్తున్నా అన్నట్టు. ఇట్లనైతే మంచిగా వేసుకొని మంచిగా కలుపుకున్నా. ఉడకబెట్టినప్పుడు వేరే స్మెల్ వచ్చింది, కూర పొయ్యి మీద వేసేటప్పుడు వేరే స్మెల్ వస్తుంది. అలానే డిఫరెంట్ తెలిసిపోతుంది అన్నట్టు. ఇక్కడనైతే మంచిగా అవి మగ్గిన తర్వాత కారం వేసి
మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇక్కడ నా ఫోన్ ఏంటంటే నా మాట వినట్లేదు అసలు, అందుకని చెప్పేసి కొంచెం వైట్గా వచ్చింది అక్కడ అంతే. కొంచెం కారం వేసుకున్న తర్వాత చాలాసేపు అయితే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నా. ఎక్కువ నీళ్ళు పోసుకోలేదు, ఆల్రెడీ అవి ఉడికినాయి కాబట్టి మనం ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం అనుకో అవి వాటర్ వాటర్ వస్తాయి, గ్రేవీ రాదు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెమే నీళ్ళు పోసుకున్నా. లాస్ట్కి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నా. సో కాలీఫ్లవర్ కూరనైతే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. మేమైతే చపాతీలోకి తిన్నాము నిన్న, బాగుంది. పొద్దున నేను అన్నంలోకి కూడా తిన్నా, చాలా బాగుంది. మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. బాయ్.